పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని దేవుని మాటలను మనం విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పిల్లలు అల్లరి చేయకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 చదివే వాళ్ళు ఎవరైనా కింద నుండి చదవవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాం. 3 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. ఈ చదవబడిన 2 వచనములలో రాయబడ్డ మాటలు మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరట దేవుని ఆలయం? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. దేవుని ఆలయము అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందండి? దేవుని మందిరం గుర్తొస్తుంది కదా, చర్చి గుర్తొస్తుంది. దేవుని ఆలయం అనగానే చర్చి గుర్తొస్తుంది. కానీ ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏమిటాయా అంటే మీరు దేవుని ఆలయమే ఉన్నారు. ఎవరు దేవుని ఆలయం? పక్కన వాళ్ళకు ఒకసారి ప్రైజ్ లార్డ్ అని చెప్దామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇంతవరకు చర్చ్ మాత్రమే దేవుని ఆలయం అనుకుంటున్నావేమో కానీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్దామా పక్కన వాళ్ళకి? హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని ఆలయమై ఉందామని చెప్దాం అందరము. నేను దేవుని ఆలయమై ఉన్నాను. హల్లెలూయా. అందరికి కూడా దేవుని మందిరం అనగానే చర్చి గుర్తొస్తుందండి. కానీ మీరే దేవుని ఆలయం అని ఈరోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుతున్నాడు. మరి తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవరు నివసిస్తూ ఉన్నారట? ఎవరు నివసించాలట మనలో? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ మనలో నివసించాలట. ఎంతమందిలో నివసిస్తూ ఉంది పరిశుద్ధ ఆత్మ? ఎంతమంది పొందుకున్నారు పరిశుద్ధ ఆత్మని? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యములో చేరలేడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న అనేక మంది నీటి మూలముగా జన్మించిన వారే కదా. అంటే నీటిలో బాప్తీసము, సేవకుని ద్వారా బాప్తీసము తీసుకున్నవారు, అది నీటి మూలముగా జన్మించుట. మరి ఈ రోజున ఆత్మ మూలంగా నువ్వు జన్మించావా అంటే పరిశుద్ధ ఆత్మని నువ్వు పొందుకున్నావా? దేవుడు అంటా ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? అంటే దేవుడు తన ఆలయంలో మాత్రమే కాదు నీ దేహమనే ఆలయంలో కూడా నివసించాలా. హల్లెలూయా. బాప్తీసం మాత్రమే తీసుకుంటే సరిపోదండి. మన దేహాన్ని దేవునికి ఆలయముగా మార్చి దేవుడు మన దేహములో నివసించేటట్లు చేయాల. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎంతమంది ఎరుగుతారు? ఎంతమందికి తెలుసు దేవుడు నాలో నివసిస్తాడు, మందిరంలో మాత్రమే కాదన్న విషయం? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 మనుషులు మనకు కనిపిస్తారు. వారు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు. ఒకానొక సమయంలో నెబుకద్నెజరు రాజు ఒక బంగారు బొమ్మను చేసి మీరు దానికి నమస్కరించకపోతే మిమ్మల్ని ఎవరైతే నమస్కరించారో వారందరినీ అగ్నిగుండంలో వేస్తానని ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. హల్లెలూయా. ఏమని ఆర్డర్ అండి అది? ఒక బంగారు బొమ్మను చేస్తాడు రాజు. ఆ బంగారు బొమ్మకు నమస్కరించని వాళ్ళందరినీ, ఎంతమంది నమస్కరించకపోతే అంతమందిని ఏం చేస్తారట? అగ్నిగుండంలో వేస్తా. అందరూ నమస్కరించారు కానీ
ముగ్గురు ఆ బంగారు బొమ్మకు నమస్కరించలేదు. వారే షద్రకు, మేషకు, అబేద్నెగోలు. హల్లెలూయా. రాజుతో అన్నారు, నువ్వు అగ్నిగుండంలో కాదు ఎక్కడైనా వేసుకోగానే మేము నీవు చేసినటువంటి ఆ బొమ్మకు మేము నమస్కరించాం. నువ్వు అగ్నిగుండంలో వేసినప్పటికీ మా దేవుడు, మేము కలిగి ఉన్న దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు చేసిన బొమ్మకి మేము మొక్కం, మా దేవునికే మేము మొక్కుతాం. ఈ మాటలు, ఈ ధైర్యము ఎక్కడి నుండి వచ్చింది వారి ముగ్గురికి? వారి దేహములలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నది. ఈ రోజున నీ దేహంలో దేవుని ఆత్మ నివసిస్తే నీకు ధైర్యం ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా పిరికితనం ఉండదు, సందేహం ఉండదు, భయం ఉండదు. ఎవడొచ్చి మీద పడిపోయి ఏది చేస్తాడో అని భయం ఉండదండి. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలను ముగ్గురిని రాజు ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను అగ్నిగుండంలో వేయబోతా ఉన్నా. ఎక్కడ? అగ్నిగుండం ఎట్లుంటుందండి? ఏసీ వేసుకుంటే ఉన్నట్టు చల్లగా ఉంటుందా? మంచి నిద్ర పడుతుందా? హల్లెలూయా. వంట చేసేటప్పుడు చిన్న ఏదైనా పట్టుకుంటేనే కాలిపోతుంది కదా చెయ్యి. స్త్రీలకు తెలుసు, కొంతమంది పురుషులకు కూడా తెలుసు, కానీ చెప్పరు పాపం. వంట చేసేదంటే పరువు పోతుంది కదా. హల్లెలూయా. చేసేవాళ్ళు ఉన్నారండి పురుషులు కూడా, కానీ అఫీషియల్గా చెప్పరు. నేను చేసినా నేను కూడా చెప్పుకోను, మా ఆవిడే వంట చేస్తుంది అని. హల్లెలూయా. ఒక సందర్భం నాకు గుర్తుకొస్తూ ఉన్నది. ఇద్దరు వ్యక్తులు పోతూ ఉన్నారట. ఇద్దరు పురుషులు పోతూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడట, అరే నీకు నీ భార్య అంటే బాగా భయం కదా. ఎవరికి? మరొక వ్యక్తికి. నీకు నీ భార్య అంటే బాగా భయం, బాగా వణుకు కదా. ఏమంటున్నావు? నాకు నా భార్య అంటే భయం ఏంటి? నీకే నీ భార్య అంటే భయం. నాకు నా భార్య అంటే భయం లేదు. నేను ఇంటి నుండి వచ్చేటప్పుడే బట్టలు ఉతికే, అంట్లు దోమ, వంట చేస్తా, ఇంకా నాకేం భయం? హల్లెలూయా. భయపడట్లే భార్యకి. ఎందుకు భయపడట్లే? అన్ని పనులు చేశాడు. హల్లెలూయా. అంటే చూడండి, మనం వంట చేసేటప్పుడు చిన్న ఏదైనా సురుకు తగిలితేనే అక్కడ మాడిపోతుంది కదా. భయం. అగ్ని అంటే అందరికీ భయమే. కానీ ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు భయపడట్లే అగ్నికి. కారణం ఏంటంటే వారి దేహంలో నివసిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ భయపడనియట్లే. నువ్వు వేసుకో అగ్నిగుండంలో, నాకేం భయం లేదు, నేను నిర్మించిన ఆ బంగారు బొమ్మకు నేను మొక్కను అనగానే రాజుకు కోపం వచ్చింది. ఎవరైనా ర్యాష్గా మాట్లాడితే ఏమవుతుందండి? కోపం వస్తుంది. మనం ఎంత ర్యాష్గా మాట్లాడినా వాళ్ళ కోపం రావద్దు కదా. వాళ్ళు ఒక్క మాట ర్యాష్గా మాట్లాడినా మన కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు రోషముతోటి మాట్లాడిన మాటకి ఆ యొక్క రాజుకు కోపం వచ్చి ఆ యొక్క అగ్నిగుండంని ఇంకా వేడి పెంచమన్నాడు. 7 అంతలు, ఉన్నదానికంటే 7 అంతలు. హల్లెలూయా. 7 అంతలు అగ్నిగుండాన్ని ఆ యొక్క వేడి మీరు పెంచి అందులో వేసేయండి వాళ్ళని, ముగ్గురిని, మనుషులని. హల్లెలూయా. అందులో వేసేశారు. అందులో వేసిన వాళ్ళు ఆ శకకి చనిపోయారు, గాలిపోయి. ఎవరు చనిపోయారు? షద్రకు, మేషకు, అబేద్నెగోలు చనిపోలే. వాళ్ళను తీసుకొని వెళ్ళి అందులో పడవేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అగ్నికి ఆహుతైపోయారు ఆ వేడికి. హల్లెలూయా. ఇక అయిపోయింది. రాజు అనుకుంటా ఉన్నాడు, ఇక అయిపోయింది, కాలి బూడిద అయిపోయి ఉంటారు, అస్థికలు కూడా ఉన్నాయో లేదో చూద్దాం అనుకొని పరీక్షించి అగ్నిగుండాన్ని చూసినప్పటికీ వారు బంధించబడి ఇట్లా కాళ్ళు, చేతులు అన్నీ బంధించబడి అగ్నిగుండంలో వేశారు. రాజు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందబ్బా అని చూసేటప్పటికి ఆ ముగ్గురికి బంధకాలు లేవు. 6 కాదు 4 కనబడతా ఉన్నారు. ఆ 4వ వాని రూపము దేవతల రూపం. హల్లెలూయా. ఇక్కడ వారు కలిగి ఉన్న దేవుని ఆత్మ వారి దేహాన్ని కాపాడింది. ఈ రోజున నీవు దేవుని ఆత్మను కలిగి ఉంటే నీకు ఊపిరున్నంత సేపు నీ దేహము కాపాడబడుతుంది. షద్రకు, మేషకు, అబేద్నెగోల వలె అగ్ని వాసన అయినా వారి దేహాలకు
తాకలేదంట, తల వెంట్రుకలు గాలిపోలే, బట్టలు పాడుగాలే. హల్లెలూయా. వేయగానే ముందుగా గాలిపోయేటేంటి? తల వెంట్రుకలు, బట్టలు ముందు అవే ఉంటాయి కనుక. హల్లెలూయా. తల వెంట్రుకలు గాలిపోలే, బట్టలు చెడిపోలే, అగ్ని వాసన కూడా ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోలకు అంటుకోలే. కారణము, వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మ వారిని కాపాడింది. ఆ అగ్నిగుండంలోనికి వారితో పాటు దేవాది దేవుడు వచ్చాడు, 4వ వాడిగాట. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు నా పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ అందరితోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయం అంటే మందిరము కాదు, ఆలయం అంటే చర్చ్ మాత్రమే కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటా ఉన్నాడు కింద, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఏం చేస్తారంట? దేవుడు వానిని పాడు చేయును. హల్లెలూయా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. పస్కా పండగ సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోని దేవాలయంలోనికి వెళ్ళుట మనం చూస్తాం. యోహాను సువార్తలో వెళ్ళినప్పుడు అక్కడ దేవుని ఆలయాన్ని కొంతమంది పాడు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? దేవుని ఆలయాన్ని బాగు చేయట్లే, దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 14, 15, 16, 17 4 వచనాలు. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇక్కడ ఈ యెరూషలేములోని దేవాలయాన్ని ఏం చేస్తూ ఉన్నారా అంటే పాడు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎట్లా పాడు చేస్తూ ఉన్నారట? వ్యాపారం చేసి పాడు చేస్తూ ఉన్నారు. ఎడ్లను అమ్ముతూ ఉన్నారు, గొర్రెలను అమ్ముతూ ఉన్నారు, పావురాలను అమ్ముతూ ఉన్నారు, రూకలను మారుస్తూ ఉన్నారు. దేవాలయంలో వ్యాపారం చేయొద్దండి. హల్లెలూయా. వచ్చేవారు వారి ఇష్టం, వారు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇస్తే పరిచర్య డెవలప్ అవుతుంది, లేదంటే అట్లనే ఉంటుంది. నువ్వు ఇంత ఇయ్యి అని అడగడానికి లేదు, వ్యాపారం చేయడానికి లేదు, వారికి ఏవేవో మాటలు చెప్పి అధికమైన డబ్బులను గుంజడానికి లేదు. అది నీది, ఇది నేను దీవిస్తాడు, లేకపోతే నువ్వు శపించబడతావని చెప్పడానికి లేదు. హల్లెలూయా. మాటలతోటి మభ్యపెట్టి డబ్బు గుంజడానికి వీలు లేదు, అది వ్యాపారం అవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని చూసినప్పుడు, యేసు ప్రభు బైబిల్ గ్రంథం అంతా చూసినప్పుడు ప్రేమామయుడిగా కనిపిస్తాడు, కరుణామయుడిగా కనిపిస్తాడు, జాలి కలిగిన వాడిగా కనిపిస్తాడు, క్షమించేవాడిగా, ఒక సాఫ్ట్ పర్సన్గా యేసు ప్రభు కనిపిస్తాడు కదా. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన గద్దించి శిష్యులనైనా పరిసయ్యులనైనా గద్దించడము, కఠినముగా కొన్ని మాటలు మాట్లాడడం చూసాం. కానీ ఈ దేవాలయమును పాడు చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
అంటే అక్కడున్న రూకలని ఇసిరివేశాడు, చల్లివేసి అని ఉంది. హల్లెలూయా. బల్లలను పడదోసి, అంటే ఒక బల్ల ఉంటే ఆ బల్లను లేపి ఇసిరివేసాడు. చూడండి, బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా యేసు ప్రభు ఈ రకంగా ప్రవర్తించలే. మలుక్కు దాసుడు చెవి నరికినప్పుడు ఎందుకు తొందరపడ్డావని చెవి అతికిచ్చాడు, కానీ వాళ్ళ మీదికి పోలే కదండి. యేసు ప్రభు కోపం వచ్చి వాళ్ళ మీదకి పోతే ఇంకేమైనా ఉందా? బ్రతకగలుగుతాడు ఎదుటి వ్యక్తి. ఇక్కడ దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి చూడండి, దేవుడికి ఎంత కోపం వచ్చింది. ఎప్పుడు ప్రవర్తించని రీతిగా దేవుడు బల్లలను పడదోశాడు, రూకలను జల్లివేశాడు. అక్కడ వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు, వ్యాపారపిల్లుగా నా దేవాలయాన్ని మీరు చేయకూడదని. అంటే దేవాలయమును పాడు చేస్తే దేవునికి కోపం వస్తుంది. చెప్దామా, దేవాలయాన్ని పాడు చేస్తే దేవునికి కోపం వస్తుందని? హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉందని వాక్యం ఉంది. హల్లెలూయా. ఏముంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మరి మీ దేహాలను పాడు చేసుకుంటే, మీ శరీరాలను పాడు చేసుకుంటే, హల్లెలూయా, దేవునికి కోపం రాదా? చెప్పాలా? ఎవడైనాను దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనని ఉంది. యెరూషలేములో దేవాలయము కొంతమంది వ్యక్తులు పాడు చేసినప్పుడు దేవునికి కోపం వచ్చినట్టుగా ఉంది. మరి మన దేహం అనే దేవాలయమును పాడు చేసుకుంటే దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు తమ శరీరాలను పట్టించుకోవట్లే. ఏం పట్టించుకోవట్లే? హల్లెలూయా. అనేక మంది దేవుని బిడ్డలు తమ శరీరాలను పట్టించుకోవట్లే. సమయానికి తిండి తినట్లే, తినవలసినవి తినట్లే, సమయానికి నిద్రపోవట్లే, తాగవలసిన నీళ్లు తాగట్లే. హల్లెలూయా. ఎందుకయ్యా? దేవుడిచ్చిన దేహము విలువైనది కదా, మరి దాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తా అంటాడు కదా. ఎందుకు నీ శరీరాన్ని నువ్వు పట్టించుకో? మన్ను, ఇది మట్టి, ఇది మట్టిలో కలిసిపోవాల్సిందే మరలా. హల్లెలూయా. ఎందుకు అంత తాపత్రయము? దేహాన్ని అంత పోషించాల్సిన అవసరము, తిండి పెట్టాల్సిన అవసరము, నీళ్లు అధికంగా ఇవ్వాల్సిన అవసరం, చక్కటి నిద్రపోవాల్సిన అవసరం ఏంటి? ఆత్మ కదా విలువైనది, శరీరం ఏమున్నది? హల్లెలూయా. ఏం విలువైనది? ఆత్మ విలువైనది. అనేక మంది దృష్టిలో శరీరానికి విలువ లేదు. ఎందుకు సమయానికి నిద్రపో, ఎందుకు సమయానికి తిండి తినవు అంటే అనేక మంది దేవుని బిడ్డలు అంటూ ఉంటారు, ఇది మట్టి, ఇది మట్టిలో కలిసిపోవలసిందే, దీని కొరకు అంత తాపత్రయం అవసరం లేదు. మట్టిలో కలిసిపోయినప్పుడు కలిసిపోతుందండి. హల్లెలూయా. అరుని ఆయుష్ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. అది మట్టిలో కలిసిపోయినప్పుడు కలిసిపోతుంది, కానీ నువ్వే ముందే కలుపుతావా ఏంటి దాన్ని? తిండి పెట్టక, నిద్రపోక, నీళ్లు తాగక, ఏంటంటే మన్ను పెన్ను. హల్లెలూయా. నీకు దేవుడు ఈ భూమి మీద బ్రతకడానికి కొద్దిగా ఆయుష్ నిర్ణయించి పెట్టాడు. అప్పటి వరకు నీవు నీ శరీరాన్ని విలువైనదిగా చూడాలా. ఆత్మ తర్వాత దేవుడు నీకు ఇచ్చినది విలువైనది ఏదైనా ఉందంటే అది శరీరం. హల్లెలూయా. కానీ అనేక మంది ఈ రోజున ఆ శరీరాన్ని పట్టించుకోవట్లే. ఆ దేహానికి ఏమి కావాలో ఆ తిండి, నిద్ర, నీళ్లు సరిగా ఇవ్వట్లే. ఇంకా ఈ దేవుని బిడ్డలలో ఇప్పుడు వచ్చిన కొత్త ఆలోచన ఏంటిదా అంటే ఉపవాసం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తే భక్తిపరుడు, ఉపవాస ప్రార్థన చేయకపోతే హల్లెలూయా భక్తి లేని వాడు అనే ఒక ఆలోచన ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలలో ఎంటర్ అయిపోయింది. ఉపవాస ప్రార్థన చేస్తే భక్తిపరుడు, ఉపవాస ప్రార్థన చేయకపోతే భక్తి లేని వాడు అనే కొంతమంది అండి, అందరు కాదు, కొంతమంది ఆలోచన అది. ఒక వ్యక్తికి షుగర్ ఉంటుంది, తినకపోతే షుగరు హై, షుగర్ లో, ఏదో ఒకటి అయ్యి పరలోకం పోతాడు ఆ రోజే.
అప్పుడు ఏం చేయాలా? హల్లెలూయా, తినకుండా చనిపోవాలా కదా. కొంతమందికి హైపర్ థైరాయిడ్ ఉంటుంది, వారు గిన్నెడి అన్నం తిన్న గంటలో ఆకలి అవుతుంది. అదే ఆ యొక్క వ్యాధి లక్షణం, హైపర్ థైరాయిడ్. హల్లెలూయా. షుగరు, బీపీ, థైరాయిడ్ ఈ రోజున అందరికీ వచ్చిన వ్యాధులు, బహుమానాలు. హల్లెలూయా. ఆ హైపర్ థైరాయిడ్ ఉన్న వ్యక్తి తినిన గంటకే, అర్ధ గంటకే మళ్ళా గిన్నెడు అన్నం కావాలా. ఆ షుగర్ ఉన్న వ్యక్తులకి కళ్ళు తిరిగి పడిపోతారు. మరి వీరు ఉపవాసం చేయకపోతే భక్తి లేనివారా? బైబిల్ ఎక్కడ చెప్తా ఉన్నది ఉపవాస ప్రార్థన చేయని వాడు భక్తి లేనివాడని? హల్లెలూయా. నీ భక్తిని కొలవడానికి కొలమానము, నీ భక్తిని కొలిసే మీటరు ఇంకా పుట్టలే. పక్కన వారు నీ భక్తిని కొలవడానికి లేదు. నీ భక్తిని కొలిచేది ఒకే ఒకరు, దేవాది దేవుడు. ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు యథార్థవంతుడి వలె కనబడాలా. ఉపవాసం పక్కన పెట్టు, భక్తి కలిగిన వాడి వలె కనపడాలా, నీతిమంతుడి వలె కనపడాలా, మాట తప్పని వాడి వలె కనపడాలా, ప్రార్థన చేసేవాడి వల్ల కనపడాలా, తిన్నా తినకపోయినా వాక్యానుసారంగా జీవించే వాడి వలె కనపడాలా, ఎదుటివాడిని మోసం చేయని వాడి వలె కనపడాలా, అపవిత్రత లేని వాడి వలె కనపడాలా, పరిశుద్ధుడివై కనపడాలా. అప్పుడు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా నిన్నంటాడు, కానీ ఉపవాసం వలన కాదు. హల్లెలూయా. ఉపవాసం మంచిదే. యేసు ప్రభు శిష్యులు దయ్యాన్ని, అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయినప్పుడు, ప్రభువా మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినా, ప్రార్థన చేసినా ఎందుకు పోలే, ఎంతో కష్టపడ్డాం కానీ ఎందుకు పోలే అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువే స్వయంగా చెప్పాడు, ప్రార్థన వలన, ఉపవాసము వలన మాత్రమే ఇది సాధ్యం. ఉపవాస ప్రార్థనకి శక్తి ఉన్నది. ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి యూదా జనాంగాన్ని కాపాడుకున్నట్టుగా మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. జీవితంలో మొండి సమస్య ఏదైనా ఉంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్య నుండి నీకు విడుదలిస్తాడు. కానీ నీ శరీరం సహకరిస్తేనే, షుగర్లు, థైరాయిడ్లు, బీపీలు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, ఇంకా రకరకాల వ్యాధులు ఉన్నవారు ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేయకపోతే దేవుడు వినడు అని రాయబడలేదండి. నువ్వు ఆత్మతో సత్యంతో ఆయనని ఆరాధన చేస్తే, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన జవాబిచ్చే దేవుడు. కానీ కొంతమంది బిడ్డలలో ఈ భావనలు, ఈ ఆచార భక్తి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళా, ఒక సేవకుడికి ఒక ఫోన్ వచ్చింది. స్థలం చెప్ప, పేరు చెప్ప, సందర్భం చెప్ప, విషయం మాత్రమే పంచుకుంటా. ఒక 5-6 సేవకులు ఉన్నాం. అందరం కలిసి భోజనం చేశాం. సేవకుడికి ఫోన్ వచ్చింది. ఆ యొక్క చర్చ్ బిలీవర్ అనగా విశ్వాసి ఫోన్ చేశాడు. అయ్యగారు బాగున్నారా అంటే, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా అన్నీ మాట్లాడుకున్న తర్వాత, అయ్యగారు భోజనం చేశారా? ఈయన భోజనం చేశాడు. 6 కలిసి భోజనం చేశాం. ఈయన అంటాడు, ఈరోజు నేను ఉపవాసము, భోజనం చేయలే. హల్లెలూయా. ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, నువ్వు ఉపవాసం చేయలే అంటే, అబ్బా మా అయ్యగారు ఎంత గొప్ప అయ్యగారు, మా సంఘం కోసం ఉపవాసం ఉన్నాడని ఆయన అనుకుంటా ఉంటాడు పాపం అక్కడ. ఈయన ఎందుకు ఇట్లా చెప్పాడు? దేవుని బిడ్డలలో ఉపవాసమున్న సేవకుడైతేనే బలమైన సేవకుడని, ఉపవాసమున్న భక్తి, ఉపవాసమున్న విశ్వాస అయితేనే భక్తిపరుడనే భావనలు అధికమైపోవటం వలన వాళ్ళను సంతృప్తి పరచుటకు, వాళ్ళను సాటిస్ఫై చేయుటకు ఈయన ఉపవాసము లేకపోయినప్పటికీ ఉపవాసము ఉన్నాననే చెప్పవలసిన పరిస్థితులు వచ్చాయి. హల్లెలూయా. ఉపవాసము లేకపోతే దేవుడు ఏం కొట్టాడు, తిట్టడండి. కానీ ఉపవాసం లేకుండా ఉపవాసం ఉన్నా అని చెప్తే అబద్ధము కదా. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది బిడ్డలలో ఈ ఆచార భక్తి ఎక్కువైపోతూ ఉన్నది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. తన పని తాను చేసుకుంటే చిన్న సేవకుడని, తెల్లబట్టలు వేసుకొని అయ్యా అద్దే, అయ్యా ఇద్దే అని అంటే పెద్ద సేవకుడు. వాటర్ క్యాన్ తెచ్చుకుంటే చిన్న సేవకుడు. ఒక నలుగురిని ఆజ్ఞాపిస్తూ అయ్యా పట్టాలే, అయ్యా అచ్చేయి, అయ్యా నీళ్ళుదే అంటే పెద్ద సేవకుడు. హల్లెలూయా.
దీని నుండి మనం బయటికి రావాలా. సేవకుడు అంటే సేవకుడే, పెద్ద చిన్న ఉండదు, అదంతా నీ భ్రమ. హల్లెలూయా. ఏసన్న గారికట ఒకసారి, ఏసన్న అంటే మన ఏసన్న కాదండి, హోసన్న నమ్మిన ఏసన్న కంగారు పడుతూ ఉన్నాడు, అరే నేనేం చేశా అని. హల్లెలూయా. హోసన్న మినిస్టర్స్ ఏసన్న గారు అందరికీ తెలుసు కదా. ఆ ఏసన్న గారికట ఒక వ్యక్తి బాగా ప్రేమించి 30 నాటుకోళ్ళు ఇచ్చారట. ఎన్ని? 30 నాటుకోళ్ళు ఇస్తే అవన్నీ తింటే ఏమవుతుందండి? 30 నాటుకోళ్ళు ఒకసారి తింటే అయిపోతుంది కదా. తను ఒక్క కోడి తిని మిగతావన్నీ సంతలో అమ్మిపించి ఆ డబ్బులతోటి తానే రేకులు వేసుకొని తన మందిరం స్టార్ట్ చేశాడట. ఆరంభం, తన సేవ ఆరంభము తన చేతులతోటే, గుంజలు పాతి తన చేతులతోటి ఆ నాటుకోళ్ళు అమ్మిన తినకుండా పెట్టుకొని నెలకొకటి తిందాంలే. హల్లెలూయా. మళ్ళీ వాటికి పిల్లలు అయితే 60 కోళ్ళు అయితే అని ఆలోచన చేయలే. భారము కలిగిన సేవకుడు డబ్బు గురించి ఆలోచన చేయడు. తన దగ్గర ఉన్న సమస్తాన్ని మందిరము కొరకు ఖర్చు పెడతాడు. తర్వాత ఏమైనా కానీ తన గురించి ఆలోచన చేయడు. ఏసన్న గారిలో ఉన్న భారము గొప్పది కనుక ఈరోజు అంత పెద్ద సేవ చేయగలుగుతూ ఉన్నాడు. 30 కోళ్ళు ఇస్తే 30 కోళ్ళు ఒకటి తిని 30 అమ్మేసి ఆ డబ్బులతోటి రేకుల షెడ్డు ఏపీయలే. హల్లెలూయా. వేసాడు ఆయనే, తవ్వి గుంజలు పెట్టి పైకెక్కి కష్టపడి, హల్లెలూయా, పని చేసుకుంటే చిన్న సేవకుడు కాదండి. మురళీ ఇజ్రాయెల్ గారు కూడా నాకు మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, మురళీ ఇజ్రాయెల్ పాస్టర్ గారు తన చేతులతోటే తన స్పీకర్ను తయారు చేసుకున్నాడు. నీకు తెలుసా? మురళీ ఇజ్రాయెల్ గారు పెద్ద సేవకుడు, ఆయన దగ్గర స్పీకర్ కొనడానికి డబ్బులు లేవా? హల్లెలూయా. పెద్ద సేవకులు అంటే డబ్బులు ఉంటాయి కదండి. చిన్న సేవకులు అంటే డబ్బులు ఉండకపోవచ్చు, పేరు ఉండకపోవచ్చు, గౌరవం ఉండకపోవచ్చు, సహకారులు ఉండకపోవచ్చు, చిన్న చూపు చూడొచ్చు, ఏమండి. కనుక తన దగ్గర స్పీకర్ కొనే డబ్బులు ఉన్నాయి. కానీ ఆ సేవకుడు ఏం చేశాడట? మురళీ ఇజ్రాయెల్ గారు స్పీకరు తన చేతులతోటి తాను తయారు చేసుకున్నాడు. నీకు తెలుసా అని ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. తెలుసు, ఆయన జ్ఞాపకార్థమై 2 స్పీకర్లు పక్కన పెట్టడం జరిగిందని చెప్పా. హల్లెలూయా. మీరు పక్కన పోయి చూస్తే అవి ఉంటాయి, తన బొమ్మ కూడా దాని మీద ఉంటుంది. హల్లెలూయా. అంటే మనము ఒకరిని కొలవలేము. ఉపవాసం ఉంటేనే, పని చేపిస్తేనే, హుందాగా కనిపెడితేనే, వెనక 4 ఉంటేనే కాదండి, వెనక దేవుడు ఉండాలా. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ యొక్క దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అనేక మంది బిడ్డలు శరీరాన్ని పట్టించుకోవట్లే. మరి నిజంగానే పట్టించుకోరా అంటే డెంగ్యూ జ్వరం వస్తే ఏం చేస్తారండి? వెంటనే చేతికి అది పెట్టాల్సిందే, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే కదా. కిడ్నీలు పాడైతే హాస్పిటల్కి వెళ్ళవలసిందే, ఇంకేదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. డెంగ్యూ జ్వరం వస్తే ఇది మన్న అయిపోతుంది, ట్రీట్మెంట్ వద్దులే అనుకుంటారా? హల్లెలూయా. అప్పుడు మటుకు శరీరం మీద ఏమొస్తుంది? శ్రద్ధ, ఆలోచన, కాపాడుకోవాలనే ఆరాటం వస్తుంది. వెంటనే హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ ఆలయాలను మీరు కాపాడుకోవాలా, మీరు హెల్త్ కేర్ తీసుకోవాలా. హల్లెలూయా. అనారోగ్యం వచ్చినప్పుడు పరిగెత్తడము కాదు. నేను నీ దేహం అనే దేవాలయంలో నేను నివాసము చేయాలా, అందుకు అనుకూలముగా నీ దేహాన్ని నీవు ఉంచుకోవాలా. ఈరోజు నా దేహము పాడవడానికి అనేక కారణాలు ఉన్నాయి, శరీరము పాడవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది ఇష్టానుసారముగా మద్యం సేవించేవారు లేరా? హల్లెలూయా. ఉన్నారు అనేక మంది. బాప్తిసం తీసుకున్న వారు కూడా మద్యం సేవించేవారు ఉన్నారు. హల్లెలూయా. మద్యం సేవిస్తే దేహము పాడైపోతుంది. నీ దేహము పాడవద్దు. మద్యము సేవిస్తే నీ దేహములో దేవుడు నివాసము చేయడు. పాపపు క్రియలు చేస్తే దేహము పాడవుతుంది. నీ దేహంలో నివాసము చేయడు. నీ దేహం ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండాలా. నీ దేవుడు నివసించేటట్లు నీ దేహం ఉండాలా. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక.
ఇంకా ఈ దేహంతో ఏం చేయాలో ఒకసారి చూద్దామా. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఇంకా దేహముతోటి ఏమి చేయాలో, అంటే నీ శరీరముతోటి ఏమి చేయాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మీరు ఈ వాక్యం విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఏం వాక్యం చెప్పాలని ప్రార్థనలో గడిపినప్పుడు పదే పదే దేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎంత విలువైందండి! దేవుని వల్ల నీకు అనుగ్రహించబడిందట. మనకైతే శరీరం మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఎందుకంటే క్రైస్తవ పద్ధతి ప్రకారం ఆత్మ విలువైంది, శరీరం మన్ను. హల్లెలూయా. దానివల్ల శ్రద్ధ పోయింది అనేక మందిలో. కానీ ఇక్కడ దేహము గురించి అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా అంటే దేహము గొప్పదని రాయబడ్డది లూకాసు వార్తలో. హల్లెలూయా. ఎవడు తన శరీరమును సంరక్షించి పోషించునని రాయబడి ఉంది. ఎవడు కూడా తన శరీరమును, మీకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించును. బైబిల్ గ్రంథంలో శరీరము కొరకి ఎన్నో వాక్యములు రాయబడి ఉన్నాయి, గొప్పదని, విలువైనదని. ఎందుకు విలువైనది అంటే దేవుని వలన మీకు అనుగ్రహించబడిందట. విలువైనది అనుగ్రహించాడండి దేవుడు. ఈ కళ్ళు ఎంత విలువైనవి! హల్లెలూయా. కళ్ళు పోతే ఏం చేస్తారండి? స్పెట్స్ పెట్టుకోవాల్సిందే, కానీ కళ్ళు పెట్టుకోవడం కుదురుతుందా? కుదరదు. దేవుడు గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన వాడు నేను ఎంత గొప్పగా సృష్టించాడు. పళ్ళు ఊడిపోతే డమ్మి పన్నే. ఒక పన్ను పెడితే ఎంతట? 10,000 15,000 అంటే 36 పళ్ళు అంటే 4 లక్షలు నీ నోట్లోనే ఉన్నట్టు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారందరూ నన్ను అడిగితే కోటీశ్వరులు. హల్లెలూయా. మనకు అర్థం కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులే. నోట్లోనే 4 లక్షలు ఉన్నాయి అంటే ఎంత విలువ కలిగిన వాడివి నీవు! ఎంత గొప్పగా దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. శ్వాస తీసుకున్నంతసేపు మన ఊపిరితిత్తుల విలువ తెలియదు. ఒక్కసారి ఆయాసం స్టార్ట్ అయిందంటే, వెంటిలేటర్ మీద పెట్టారంటే, ఆ వెంటిలేటరు లక్షల రూపాయలు ప్రతిదినం. బంధువులు చూస్తూ ఉంటారు, ఎప్పుడు తీసేస్తారో ఈ బిల్లు ఎట్లా పెరిగిపోతుందో కదా. రోజుకి వెంటిలేటర్ మీద పెట్టాడంటే బిల్లు పెరిగిపోతూ ఉంటుంది. ఆయన బ్రతకడా తర్వాత సంగతి, కానీ ఒక 5 రోజులు అట్లనే వెంటిలేటర్ మీద ఉంటే నేను ఏ ఆస్తి అమ్మాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే నీవు శ్వాస తీసుకోవడానికి నీ ఊపిరితిత్తులను దేవుడు ఎంత గొప్పగా నిర్మించాడు. ఆయన ఎంత గొప్ప సృష్టికర్త. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నీవు నన్ను సృష్టించిన విధానము నేను ఆలోచించినప్పుడు నాకు భయము వణుకు కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. కళ్ళు కానుంచి నడినెత్తి నుంచి అరిపాదం వరకు మనకున్న అవయవాలు కోట్ల విలువైనవి. గొప్ప జ్ఞానముతోటి దేవుడు మనల్ని సృష్టించాడండి. ఒక బొమ్మ గీయలేం మనం. బొమ్మ గీయగలుగుతామండి మనం? ఏసన్న బొమ్మ గీయాలనుకోండి, గీస్తే ఏసన్న రాడు, వాళ్ళ తమ్ముడు వస్తాడు. హల్లెలూయా. శ్రీనన్న బొమ్మ గీయాలనుకో, ఎవరు వస్తారో? ఒక వ్యక్తిని చూసుకుంటూ ఒక బొమ్మ కూడా గీయలేము, కానీ దేవుడు ఒకరికి సంబంధం లేకుండా, పోలిక లేకుండా ఇన్ని కోట్ల మందిని సృష్టించాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన జ్ఞానము కలిగిన వాడు. పొరపాటున నీ ముక్కు అట్లా కాకుండా రివర్స్ పెడితే వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ నీ ముక్కులోకి పోయి ఉంటావా? హల్లెలూయా. ఎంత జ్ఞానం కావాలా నిన్ను చేయాలంటే? ఒకసారి ఊహించుకోండి, ముక్కు రివర్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. నీ శరీరం ఎంత విలువైంది, నీ దేహం ఎంత విలువైంది. అనేక మంది డబ్బులు లేవంటారు, నువ్వు కోటీశ్వరుడు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజున.
అనేక మంది దేహాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అంటా ఉన్నాడు. దేవుని ఆలయం అంటే ఇది మాత్రమే కాదు, నీ దేహము కూడా, దాన్ని నువ్వు కాపాడుకోవాలా. అది దేవుని వలన నీకు అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. ఇంకేం చేయాలంటే దేహముతోటి దేవునిని మహిమపరచాలట. దేవుడు నీకు ఇచ్చిన దేహమును నువ్వు కాపాడుకుంటూ అది విలువైనదిగా నువ్వు ఎంచి, కుదిరితే ఉపవాసం చేయి. శరీరం బాగాలేకపోతే ఉపవాసం చేయకు. శరీరం సహకరిస్తేనే ఉపవాసము చేయి. నేను ఉపవాసానికి వ్యతిరేకం కాదండి, మళ్ళీ నన్ను ట్రోల్ చేయబాకండి. హల్లెలూయా. నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉంటా, చెప్పుకోకూడదు, క్షమించండి. ఉపవాసం ఉన్నప్పుడు చెప్పుకోకూడదట, కానీ అందరూ చెప్పుకుంటారు. నేను ఇన్ని రోజుల నుంచి ఉపవాసము, అన్ని నెలల నుంచి ఉపవాసం. తలుపు వేసి నువ్వు ప్రార్థన చేయాలంటే రహస్యమందున్న తండ్రి చూసి ప్రతిఫలం ఇచ్చును. ఫ్లెక్సీ కట్టేయమని చెప్పలే. హల్లెలూయా. వారానికి ఒకరోజు మంగళవారం ఉపవాసం ఉంటా నేను. మళ్ళీ ఉపవాసానికి వ్యతిరేకమని నన్ను అనుకుంటారు కాబట్టి చెప్తా ఉన్నా, గొప్ప కొరకు చెప్పట్లే. హల్లెలూయా. కనుక దేహముతోటి దేవుణ్ణి మహిమపరచాలట. ఎట్లా మహిమపరచాలా? సత్క్రియల ద్వారా మహిమపరచాలా. దేవుడు నీకు ఇచ్చిన దేహముతోటి మంచి పనులు చేస్తూ, ఆ దేహమును పరిశుద్ధంగా కాపాడుకుంటూ, దాన్ని సంరక్షించుకుంటూ, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి మహిమపరచాలా. ప్రక్కన వారిని ప్రేమిస్తూ దేవుని మహిమపరచాలా. పక్కన వారిని క్షమిస్తూ దేవుని మహిమపరచాలా. పక్కన వారితో సమాధానంగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచాలా. హల్లెలూయా. మందిరానికి వచ్చి దేవుడిచ్చిన దేహముతోటి 2 చేతులు ఎత్తి పాటలు పాడేటప్పుడు ఎత్తుతారు 2 చేతులు. దేవుడిచ్చిన దేహముతోటి దేవుని మహిమపరచండి అని ఉంది. హల్లెలూయా. ఒక చేయి అయితే ఎత్తుతామండి, 2 చేతులు ఫోన్ ఉంటుంది కొంతమందికి కదా. నాకు కూడా ఉంటుందండి, పాట ఉంటుంది అందులో, సాంగ్ ఇట్లా చూసుకుంటూ పాడుతూ ఉంటా. కనుక మీ చేతుల్లోనే ఫోన్ ఉంది కదా, మీరు అంటాను లేదని మరి అనబాకండి. హల్లెలూయా. దేహముతోటి దేవుని మహిమపరచాలంటే 2 చేతులు ఎత్తి పాటలు పాడేటప్పుడు హల్లెలూయా. మోకరించి, దేవుడు నీకు ఇచ్చిన మోకాళ్ళతోటి నొప్పి వచ్చేదాకా. ఈరోజు మోకరించే వాళ్ళు అతి తక్కువ మంది. ఒకవేళ పట్టాలు అంత వేసినప్పటికీ ఆ వెనక కుర్చీలు లేకపోతే వాళ్ళే వేసుకొని కూర్చుంటా ఉన్నారు. అందుకే ఏసన్నతోటి నేను చెప్పడం జరిగింది, అన్న ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఏం చేద్దాం, పట్టాలు వేద్దాం. కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చుంటారు, పైన కూర్చునే వాళ్ళు పైన కూర్చుంటారు, మోకరించే వాళ్ళు మోకరిస్తారు. ఎందుకంటే శరీర బలహీనతలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, నడుము నొప్పులు ఉన్నోళ్ళు, పాపం తల్లులు. హల్లెలూయా. కానీ దేవుడు నీకు ఇచ్చిన దేహముతోటి ఏమి చేయాలయ్యా అంటే దాన్ని కాపాడుకుంటూ దేవుని మహిమపరచాలట. చేతులెత్తి పాటలు పాడి, మోకాళ్ళు నొప్పి వచ్చేదాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, దేవుడిచ్చిన గొంతుతోటి ఆదివారం నీ గొంతు ఇంటికి పోయినప్పుడు సరిగా ఉండద్దు, పిగిలిపోవాలి నువ్వు పాడే పాటలతోటి, యేసయ్యా అనే అరుపులతోటి నీ గొంతు దెబ్బతినే రకంగా అరవాలి. నువ్వు ఎప్పుడైనా దెబ్బతిన్నదా నీ గొంతు? ఇంటికి వెళ్ళిన స్వీట్ వాయిసే ఉందా? హల్లెలూయా. మన వాయిస్ ఎట్లుంటుందండి? నాది కాదు, మీది. నాది స్వీట్ వాయిస్ కాదులేండి. హల్లెలూయా. వాయిస్ ఎట్లుంటుందండి? వచ్చేటప్పుడు స్వీట్గా ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఇంకా స్వీట్గా ఉంటుంది. రెస్ట్ తీసుకుంటాం కదా మందిరంలో. హల్లెలూయా. అదే నువ్వు హల్లెలూయా స్తుతి మహిమ అని గొంతెత్తి పాడితే, నీ దేహంతో దేవుని మహిమపరిస్తే స్వీట్ ఉండదు, బొంగురు గొంతు ఉంటుంది. ఫోన్ చేస్తే గుర్తుపట్టరు, పక్కన వాళ్ళకి ఇచ్చి మాట్లాడిస్తున్నాం అనుకుంటారు. గొంతు మారిపోతుంది గట్టిగా పాటలు పాడితే, తెలుసా? ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు కరెంటు పోయిందంటే మా పని అయిపోతుంది. ఇక గృహ కూడికలలో స్ట్రేంజర్ మోసేవాళ్ళు లేక స్ట్రేంజర్ పెట్టట్లే మేము. ఎందుకంటే మేమే మోసి మేమే పెట్టి మేమే తీసి మంచిగా అనిపించట్లేదు. దేవుడు పెట్టద్దు అన్నాడు, దేవుడు పెట్టమన్నప్పుడే పెడతా. హల్లెలూయా. స్ట్రేంజర్ పెట్టకుండా వాక్యం అయితే గట్టిగా చెప్పాలండి. ఉన్న దేవుడిచ్చిన గొంతు అంతా వినియోగించాలా, వాక్యానికైనా పాటలకైనా. ఎందుకంటే నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచమని అంటా ఉన్నాడు దేవుడు. కాపాడుకో ఈ విషయంలో నీ దేహాన్ని అనట్లే. గొంతెత్తి పాడమంటా ఉన్నాడు, చేతులు ఎత్తి స్తుతించమంటా ఉన్నాడు, మోకరించమంటా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్పినప్పుడు గొంతు మారిపోతుంది. కరెంటు పోయిందంటే సత్యామే. ఇంటికి వెళ్ళగానే గొంతు మారిపోతుంది, ఆ గొంతు రాదు.
బొంగురు వస్తూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది. గృహ కూడికలలో స్ట్రేంజర్ పెట్టకుండా అరిసినప్పుడు కూడా అదే పరిస్థితి. అది మంచిదే అంట నేను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమనే అది. అదే వాక్యం చెప్తా ఉంది, నీ దేహముతోటి దేవుణ్ణి మహిమపరచమని. నీకు ఇవ్వబడిన దేహము అందుకొరకు నువ్వు వినియోగించాలట. పాడు చేసుకోవద్దని చెప్తా ఉన్నాడు, పాపముతో నింపుకోవద్దని చెప్తా ఉన్నాడు, పనికిరాని క్రియలను తీసేయమని చెప్తా ఉన్నాడు. అణువణువు దేవుని ఆత్మతోటి నింపుకోమంటా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకమును నీవు పొందుకొని ఆత్మ మూలముగా జన్మించి దేహంతో దేవుణ్ణి మహిమపరిస్తే అందుకొరకు అప్పుడు నిన్ను సృష్టించినందుకు నీకు ఇంత విలువైన శరీరాన్ని ఇచ్చినందుకు నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. పాటలు పాడకుండా గొంతును కాపాడుకొని, చేతులు ఎత్తకుండా చేతులను కాపాడుకొని, మోకరించకుండా మోకాళ్ళను కాపాడుకొని, హల్లెలూయా, దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడడండి. ఎప్పుడైతే ఆరాధన కొరకు నీ దేహాన్ని నువ్వు వినియోగిస్తావో, నీ దేహముతోటి దేవుణ్ణి మహిమపరుస్తావో, అప్పుడు ఎన్ని కోట్ల విలువైన శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చినందుకు దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే అది ఆయన కొరకు నువ్వు వినియోగిస్తున్నావు కాబట్టి. కొద్ది నిమిషాలు. హల్లెలూయా. దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం విన్న తర్వాత నీవు అనుకోవాలా, దేవుని ఆలయము అంటే మందిరం మాత్రమే కాదు, చర్చి మాత్రమే కాదు, మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక నేను ఈరోజు నా దేవుని ఆలయము. నా దేహము నీటి బాప్తిసంతో ఆగిపోయిందా? ఆత్మ బాప్తిసం కూడా తీసుకున్నదా? ఒకవేళ తీసుకోకపోతే పరిశుద్ధాత్మ మీరు పొందుకొని నీ దేహాన్ని ఆయన ఆత్మతోటి నింపి ఆయన ఆత్మ నివసించడానికి అనుకూలంగా ఉండాలట. హల్లెలూయా. మన ఇంట్లో వాసన వస్తే ఉంటామండి మనం? ఇక్కడ రాగానే ఏదో వాసన వస్తూ ఉంది, ఏదో పక్షులో ఏదో దాన్ని క్లియర్ చేశాక వాసన పోయింది, ఉండలేము కదా. దేహము కూడా చక్కగా దేవునికి ఇష్టమైన రీతిగా చక్కటి అలవాట్లు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ దేహములో దేవుడు నివాసము చేస్తాడు. లేకపోతే చేయడు. పాపముంటే చేయడు, దురలవాట్లుంటే చేయడు, ఆయనకి ఇష్టం లేని క్రియలు ఏమున్నా చేయడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దేహముతోటి దేవుణ్ణి మహిమపరిచేవాడి వలె ఈరోజు నుంచి నీవు ఉండాలా. నువ్వు కోటీశ్వరుడివి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ కోట్ల విలువైన దేహముతోటి మనందరము దేవుణ్ణి మహిమపరిచే వారి వలె ఉందుముగాక. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునే వారి వలె ఉందుముగాక. దేవుని ఆలయాన్ని దేవుని కొరకు వినియోగించే వారి వలె ఉందుముగాక. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, స్తోత్రాలు తండ్రి. యేసు నామములో పరిశుద్ధాత్మదేవుని సహాయముతో నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఆయా మానవ శరీరము గురించి నీవు పరిశుద్ధ గ్రంథములో నుండి మాకు తెలియజేసిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అంటున్నావు. అవునయ్యా, నీకు స్తోత్రములు. దేవుని ఆత్మ మీలో నివసించాలని అంటున్నావు. అవును దేవా, నీకు వందనాలు. ఎవడైనాను దేవుని దేహమును, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తుందని అంటున్నావు. అయా, మేము మా దేహాలను పాడు చేసుకోకుండా దేవా, అది నీ ఆలయమని ఎరిగి దానిని నీ ఆత్మ నివసించుటకు అనువుగా మార్చుకునే వారి వలె ఉంచండి. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మను పొందుకునే వారి వలె ఉంచండి. నీటి బాప్తిసంతో మేము ఆగిపోవద్దు ప్రభువా. పరిశుద్ధాత్మను పొందుకొని మాకు ఇవ్వబడిన ఈ విలువైన దేహము, శరీరముతోటి నిన్ను, నీ నామాన్ని మహిమపరిచే వారి వలె మమ్మల్ని ఉంచమని, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించులాగున, ప్రతి ఒక్కరిలో పని చేసేలాగున కృప చూపమని యేసు శ్రేష్టమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.